ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? 5 to 6 ఆరాధన మీరు అందరూ కూడా పాలు పొందుతున్నారా? నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఏలూరులో 2 రోజులు అయిపోయి ఇది 3వ రోజు. దేవుడు ఎంతగానో కృప చూపి చక్కగా జరిగిస్తున్నాడు. ఆయన ఘనమైన నామాన్ని ఘనపరుచుకుంటూ ప్రభు రాజ్యాన్ని కట్టబడుతూ ఉంది. మీ అందరూ ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. అందరూ కూడా ప్రార్థించండి. మీ కుటుంబాల్లో రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, బాధపడదు. యేసు రక్షకుడు దేవుడు నీకోసం. ఆయన మరణించి తిరిగి లేచింది ఎందుకు? మనందరి రక్షణ కొరకు. ఈరోజు ఎంతమందిని యేసయ్యను అంగీకరిస్తున్నారు, వారి జీవితాలు పట్టబడబోతున్నాయి, వారి కుటుంబాలు కట్టబడబోతున్నాయి. అక్కడ ధైర్యంగా ఉండండి, పాపక్షమాపణ పొందుతారు. ఈ రోజు దాకా నేను ఎంతో ఆత్మీయంగా ఉండేదానండి, పడిపోయానండి, నా స్థితి బాగాలేదని అనుకుంటున్నారా? ఒకవేళ నా పిల్లల జీవితం పాడైపోయింది, ఎందుకంటే నాకు ఇది అనుకుంటున్నారా? నీ జీవితాన్ని మరలా కట్టే దినాలు రాబోతున్నాయి. దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన మానొద్దు, వాక్యం చదవటం మానొద్దు, దేవుని సమీపంగా ఉండటం మానొద్దు, యథార్థంగా బ్రతకడం మానొద్దు, మన సమయం వేస్ట్ చేయొద్దు. దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు మనం కేటాయించినప్పుడు ఆ ఫలాన్ని మనం తిరిగి పొందుతాం. కాబట్టి ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు. నేను చదువుతున్నాను వాగ్దానం. ఎస్తెరు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. విందు చేసుకొని సంతోషంగా ఉండి ఒకరికొకరు బహుమానములను, దరిద్రులకి కానుకలను పంపుచు తగిన దినములన్నీ వారికి స్థిరపరచెను. దేవుడు నమ్మదగిన వాడండి. దుఃఖములో వేదంతో ఉపసించి ప్రార్థన చేసిన ఎస్తెరుకి, మొర్దెకైకి, యూదులకి ఒక మంచి సంతోషకరమైన దినములు వచ్చాయి. ఏ దినాలు? సంతోషకరమైన దినాలు. మనం దుఃఖపడుతుండొచ్చు, నిందపడుతుండొచ్చు, గాయపడుతుండొచ్చు, మనకంతా కూడా డిస్టర్బెన్స్. సంతోషకరమైన దినాలు. దేవుడు నీకు సంతోషకరమైన దినములు స్థిరపరచబోతున్నాడు. ఆయన సంతోషకరమైన కార్యములు నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు సంతోషించే దినములు నీకు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ జీవితంలో కూడా సంతోషించే దినములు, సంతోషించే సమయాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో ఇప్పటివరకు కృంగిపోయావో ఆ విషయంలో, ఆయా విషయాల్లో ఆత్మీయందలి సంతోషం, పరిస్థితులను బట్టి సంతోషం అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, నమ్మండి. నీకు సంతోషకరమైన దినములు రాబోతున్నాయి. ఇది వాగ్దానం. ఈరోజు నీకు సంతోషకరమైన దినములు రాబోతున్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రభుని స్తుతిస్తూ ఈరోజు ఏలూరు 3వ సభలో ప్రార్థిస్తూ పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కోర్టు కేసుల నుండి విడుదల, మోసగాళ్ళ చేతుల నుండి విడుదల, అబద్ధికుల నుండి విడుదల, దరిద్రతలో మూలిగే వారికి విడుదల, గృహాలు లేని వారికి, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఏ దేశం నుండి వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారున్న దేశంలో క్షేమము, రక్షణ, ప్రొటెక్షన్, వారి సమస్యకి విడుదల. నాయన భారతదేశ ప్రజలు మీరు రక్షించండి. దైవజనులు వాళ్ళ బిడ్డలు మీరు కంచె వేసి కాపాడండి. ప్రతి సంఘములు కూడా క్షేమాభివృద్ధి పొంది జాషువా జనరేషన్ అపోస్తుల సేవ లేవాలయ్యా. ఈరోజు మ్యారేజ్ కుటుంబాన్ని దీవిస్తున్నాం, గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం, గొప్పవారు కావాలి. ఈ కల్వరి పరిచర్కి విరోధమైన ఆయుధములను బంధిస్తూ ప్రతి చోట మమ్మల్ని, మా కుటుంబాలని నీ సాక్షిగా, మా సంఘాన్ని నిలబెట్టి మా అందరికీ మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభువుని స్తుతించండి. మరి ఈరోజు 3వ దినం అద్భుతంగా జరుగుతుంది. సభలు 2 రోజులు అయిపోయాయి. కాబట్టి మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ఏలూరు సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్ మీటింగ్స్. కాబట్టి ఈరోజు ఇంకా 3వ దినం, రేపు 4వ దినం. కాబట్టి పాలు పొందండి. దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ రండి, పాలు పొందండి. అక్కడ ఆదివారం మార్నింగ్ ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. హైతనగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.